సో మల్లన్న గారు, ఎస్, మొత్తానికి మీ డిమాండ్ నెరవేరింది. సరే, తెలంగాణలో అయితే అయింది, బట్ కేంద్ర ప్రభుత్వంలో కూడా మరొకసారి కాబోతుంది. కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ తెలంగాణ సంబంధించిన లెక్కలు కూడా రాబోతున్నాయి. సో ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? ఇది కులగణన అనేది హక్కు నుంచి డిమాండ్గా మార్చబడ్డది. 94 సంవత్సరాల కాలంలో ఆ తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి నేటి వరకు కులగణన అనేది హక్కుగా ఉండే, కానీ దాన్ని ఒక డిమాండ్ రూపంలోకి మార్చినాయి రాజకీయ పార్టీలు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమా దేనికోసం అనేది పక్కన పెడితే, కులగణన అనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి 1931లో చివరిసారిగా లెక్కలు బయటకు వచ్చినాయి. 1941లో కూడా కాస్ట్ సెన్సస్ చేసిరు, కానీ వార్ కారణంగా లెక్కలు బయటికి రాలేదు. ఆ తర్వాత కాలం నుంచి స్వతంత్ర భారతదేశంలో కులగణన ఎందుకు వర్గాల మధ్య విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉందనేటువంటి నెపంతో స్వాతంత్ర ఫలాలు అందరికి సమానంగా అందాలని, జాతీయవాదాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో కులగణనను అప్పటి నుంచి నెహ్రూ ప్రభుత్వం నుంచి పక్కన పెడుతూ వచ్చినటువంటి సందర్భంలో చాలా కాలం పాటు దీనిపైన ఒక చర్చ జరిగింది. బీసీల, ఇక్కడ ఎస్సీలను లెక్క పెడతా ఉన్నారు, ఎస్టీలను లెక్క పెడతా ఉన్నారు, ఆ క్రిస్టియన్లు, మైనారిటీలు, బుద్ధిస్టులు, జైన్లు అందరూ లెక్క పెడతా ఉన్నారు. కానీ ఒక బీసీలలో ఉన్నటువంటి కులాలను మాత్రమే లెక్క పెట్టట్లేదు. ఇది మెజారిటీ ప్రజలను అవమానించే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అనేటువంటి డిమాండ్ కూడా ఈ వర్గాల నుంచి వచ్చింది. ఆ సందర్భంలోనే భారతదేశంలో కులగణన చేయాలనేటువంటి డిమాండు రాజకీయ పార్టీలు అనివార్యంగా రాజకీయ పార్టీలు ఆ అంశాన్ని ఎత్తుకున్నాయి. ఎందుకంటే ఈ బీసీల దగ్గర ఓట్లున్నాయి కాబట్టి బీసీల బలమైనటువంటి ఆకాంక్ష ఆధారంగా రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. తద్వారా ముందుకు పోయారు. ఇవాళ దేశంలో 1941లో వార్ కారణంగా ఆగిపోయినటువంటి కాస్ట్ సెన్సస్ ను ఈ రోజు అంటే 2011లో కూడా కాస్ట్ సెన్సస్ చేసింది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం. కానీ ఆ లెక్కలు బయట పెట్టలేదు, కాస్ట్ సెన్సస్ చేయలేదు. అప్పుడు దాంట్లో 2011 చేయలేదు. అయితే దీంట్లో ఇదే అంశం పైన పార్లమెంట్ ఇదే దాని మీద వచ్చినప్పుడు అజయ్ మాకెన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గా ఉన్న వ్యక్తి, 100 మంది సిగ్నేచర్ సేకరించి కులగణన చేపట్టాలని కొద్దిమంది అంటున్నారు. ఈ సమయంలో కూడా కులగణన అవసరమా అని అజయ్ మాకెన్ సంతకాలు చేపెట్టి దాంతో ఆగిపోయింది. రైట్. అక్కడ అజయ్ మాకెన్ గారు చేసినా కూడా పార్లమెంట్ లో 2022లో ఒక క్వశ్చన్, ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు పార్లమెంట్ సమాధానం ఇస్తూ, ఎస్, గతంలో ఉన్నటువంటి కాస్ట్ సెన్సస్ రూపంలో అన్ని సేకరించారు, కానీ అది బయట పెట్టడానికి ఉన్నటువంటి అవాంతరాలు, డాటా సరిగా లేకపోవడం, టెక్నికల్ ఇష్యూస్, తర్వాత సిబ్బంది కొరత అనేటువంటి 3 అంశాలను ఆ ప్రశ్నకు సమాధానంగా జోడిస్తూ పార్లమెంట్ లో పెట్టినారు. సో కాబట్టి 2011లో చేసినప్పటికి కూడా ఆ డాటా నిర్లక్ష్యానికి గురైంది. కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ లెక్కలు మాత్రమే బయట పెట్టినారు. సో ఆ రోజు బయట పెట్టినప్పుడు ఆ రోజు బయట పెట్టాల్సినటువంటి బాధ్యత అప్పుడు యూపీఏ గవర్నమెంట్ మీద ఉండే, కానీ ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని తప్పించుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇటీవల రాహుల్ గాంధీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి మా బీసీల పక్షాన. ఎందుకంటే ఈ కాస్ట్ సెన్సస్ అనేటువంటి అంశాన్ని సరే వాళ్ళు కొంతవరకు నిర్లక్ష్యం చేసి సుదీర్ఘ కాలం పాటు దాన్ని పెండింగ్ పెట్టిన దాంట్లో వాళ్ళు ప్రధాన భాగస్వాములు, దాంట్లో కాదని మీకేం లేదు. కానీ ఎట్టకేలకు ఈ రోజు కాస్ట్ సెన్సస్ కి ఇంత ప్రచారాన్ని కల్పించింది మాత్రం రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి నాయకత్వం. ఇక ఆ తర్వాత కాస్ట్ సెన్సస్ ని మేము చేయాలి అని చెప్పి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ముంగట భారతీయ జనతా పార్టీ డిమాండ్ పెట్టింది. కానీ ఇటీవల కాలంలో అమిత్ షా గారు చేసినటువంటి స్టేట్మెంట్, క్యాస్ట్ సెన్సస్ లాంటివి చేసే ఉద్దేశం మాకు లేదని ఆయన ప్రకటన చేసినారు. అయినప్పటికీ కూడా దేశ ప్రజల, మెజారిటీ ప్రజల ఆలోచనను ఇవాళ కేంద్ర కేబినెట్ తప్పనిసరిగా ఆమోదించే విధంగా క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకోవడం ఇది శుభ సూచకం. ఈ క్యాస్ట్ సెన్సస్ విషయంలో చాలా పారదర్శకమైనటువంటి ఎమ్యునరేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మేము చాలా విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతతోనే ఉన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారిని తీసుకుందాం. బీజేపీ